గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లో బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ 10,000 కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టిందో దాని విషయంలో ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు వాళ్ళని శుభాకాంక్షలు చెప్పేది ఉండే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేది ఉండే, హర్షం వ్యక్తం చేసేది ఉండే. మీ 10 సంవత్సరం, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరు ఉన్నారు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్లో ప్రవేశపెట్టిరా? పెట్టలేదు. తెలంగాణ ప్రజలారా, హైదరాబాదు జంట నగరాల ప్రజలారా, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి కోసము, హైదరాబాదులో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి, హైదరాబాదులో వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజల కష్టాలను తొలగించడానికి ఎక్కడ కూడా ఆ రోజు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక నిధులు బడ్జెట్లో హైదరాబాద్ కోసం కేటాయించలేదు. ఇది హైదరాబాద్ ప్రజలు గమనించండి. వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు, వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్ కార్చిరు. వాళ్ళ గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ప్రగతి భవన్లో కూర్చొని ముసలి కన్నీరు మీరు కార్చడము, సింపతి చూపించడము, దీనికే పరిమితమయ్యారు తప్పితే ముందు చూపు ఆలోచనతో ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆలోచనని ఆ రోజు మీరు చెయ్యలేరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ 10,000 కోట్లలో ఏంది? మూసీ రివర్, మీరు కేసీఆర్ గారు అనేక పిట్ట కథలు చెప్పారు. మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్ట కథలు చెప్పుట్లో మీరు దిట్ట. బహుశా నేను నిన్న ఎక్కడో కేసీఆర్ గారు ఆయన కూడా మూసీ నది మీద, మూసీ రివర్ మీద మాట్లాడాడు. ఆయన 2-3 మాట్లాడి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే నేను ఏమన్నంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ల బడ్జెట్ సమావేశాలు హైపు. నిన్న రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ ప్రాక్టికల్, వాస్తవం, నిజం అని చెప్పిన. ఆయన 2 విషయాలు చెప్పిండు. ఒకటి, ఆ రివర్ని శుద్ధి చేస్తా, ఆ రివర్లో నీళ్లు వాడుతుంటే ఈత కొట్టుకునేటట్టు చేస్తా, అది తర్వాత చెప్తుంది. ఈ ఇదైతే మూసీ చెప్తాం. మొదలైతే మూసీని శుభ్రం చేస్తా, మూసీలో నీరు వాడుతుంటే హైదరాబాద్ వాళ్ళు ఈత కొట్టేటట్టు చేస్తా. ఇక రెండోది చెప్పిండు, ఇది ట్యాంక్ బండ్ మీదకే పోతుంటే ఎవరికైనా దాహమైతే హుసేన్ సాగర్లో దిగి లోటల గ్లాసులో ముంచుకొని నీళ్ళు తాగేటట్టు చేస్తా. కొబ్బరి నీళ్ళ తీరు తయారు చేస్తా. రూపాయి వేస్తే సిక్క కనబట్టేట్టు చేస్తా. ఏది హుసేన్ సాగర్లా. సరే, ఏం చేద్దాం? ఆయన అదృష్టం, టైం బాగుంది, జనాలు నమ్మిరు, 2సార్లు అధికారం ఇచ్చారు ఆయనకు. నిజం అనుకున్నారు అందరూ. కానీ ఇన్ని మాటలు నరికిన కేసీఆర్ గారు ఆ రోజు ఒక్క రూపాయి నువ్వు బడ్జెట్లో పెట్టలేదు.
మూసీ లేదు, హుస్సేన్ సాగరు లేదు, అది అట్లనే ఉన్నది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని పెట్టేసిండు, 10,000 కోట్లు పెట్టిండు. అయితే ఇప్పుడు చూడండి, ఓల్డ్ సిటీ మెట్రో ట్రైన్ పంచాయతీ అట్లే పెట్టాడు 10 ఏళ్ళల్లో. దిక్కు లేదు, దివానా లేదు, దానికి పైసలు పెట్టలేదు. నేను చాలాసార్లు ఎంఐఎంఓలు ఆ ఎమ్మెల్యేలు కొట్లాడుతుంటే కుష్ करने का एक ही काम था, सुनना है कुछ करना है. విచిత్రం ఏంటంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏది పాత బస్తీల్లో ఉన్న ఆ ప్రాంతంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా ఆ పాత బస్తీలు ఉన్న వాళ్ళకు మౌలిక సదుపాయాలే లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి ఫైనాన్స్ మినిస్టర్గా ఇప్పుడు పాత బస్తీ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కింది గుంతలలో స్లమ్స్ ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేవు. ఈ ఖైరతాబాద్లో పోతే మనం స్లమ్స్ ఉంటాయి, మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ ఆగిపోతుంది. దీని మీద ప్రత్యేకమైన బడ్జెట్ ఎప్పుడు కూడా పెట్టలే 10 ఏళ్లలో. పటంచెరు దాకా పెట్టినట్టు అన్నాడు, మాటలే కదా. కానీ బడ్జెట్లో వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు బడ్జెట్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు 500 కోట్లు పెట్టిండు. ఇది ప్రాక్టికల్, ఇది నిజం. ఇది మెట్రో ట్రైన్ హైదరాబాద్ పరిసరాల్లో డెవలప్ చేయడానికి నిధులు దేని దానికి పెట్టారు కదా. మూసీ రివర్కి దాదాపు 1500 కోట్లు ఏదో పెట్టారు. జిహెచ్ఎంసి మౌలిక సదుపాయాలకు 3065 కోట్లు పెట్టడం జరిగింది. జంట నగర ప్రజలారా, అంటే మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్లు, డ్రైన్స్, వాటర్ పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా వస్తాయి. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ అవుతాయి.